హలో అండి. నేను డాక్టర్ వల్లి కొడాలి ఫ్రమ్ విఘ్నేష్ పర్లికి అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత చాలా వెయిట్ గెయిన్ ఉంటది అనేది జనాల్లో ఒక పెద్ద అపోహ ఉందండి. ఈరోజు మనం దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్‌లో ఏంటంటే వెయిట్ గెయిన్ చాలా ఉంటది అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకనంటే గనక హార్మోనల్ టాబ్లెట్స్ అనేయి ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఒక భాగం అండి. సో, ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ రావటం కోసం మన బాడీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదాన్ని మనం ఇక్కడ హార్మోన్ టాబ్లెట్స్‌తో మన బాడీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, కొంతమందిలో కొంత వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తది. బట్ వెరీ ట్రాన్సియంట్ అంటే చాలా తక్కువ టైంలోనే మళ్ళీ ఆ వెయిట్ మీరు లాస్ అయిపోతారు. మేబీ ఏంటంటే 1 కేజీ ఆర్ 1½ కేజీ అంతకు మించి అయితే వెయిట్ గెయిన్ కనిపించదు. కొంత బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది అంటే వాటర్ రిటెన్షన్ అనేది కనపడుతుంది తప్ప, ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మనం ఏవి తీసుకున్నా కూడా వాటిలో వెయిట్ గెయిన్ అనేది ఉండదు. ప్లస్ ఏంటంటే కొంతమందిలో కొన్ని అపోహలు ఎలా ఉంటాయంటే దీని వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చాలా ఎక్కువ ఇంజెక్షన్స్ ఉంటాయి అనేది కూడా ఉంటుంది. అందరికీ ట్రీట్మెంట్ అనేది ఒకేలా ఉండదండి. కొంతమందికి అవసరమైన ఈ ఇంజెక్షన్స్ అంటే అవి అందరికీ అవసరం కావు. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషల్ కాజ్ అనేది ఉంటుంది పిల్లలు లేకపోవడం కోసం. అందరికీ ఒకటే కాజ్ ఉండదు. అట్లానే సేమ్ ట్రీట్మెంట్ అందరికీ జరగదు. సో, ఒకళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే లావయ్యారని ఇంకొకళ్ళు అదే సేమ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో, ప్రెగ్నెన్సీ కావాలని మీరు ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్సే గానీ అవి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. థాంక్ యూ.